కళ్యాణ్ లక్ష్మి చెక్కులను సరైన సమయంలో ఇస్తే పెళ్లిళ్ల కోసం పేదలు చేసిన అప్పులు తీరుతాయని దీనికోసం ప్రయత్నిస్తున్నానని అన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా కూడా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన మంత్రి వాకిటి ఆత్మకూరులో లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆరేపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు మంత్రి వాకిటి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నేను అనుకుంటున్నా నాకున్న అవగాహన ప్రకారంగా 9వసారి ఈరోజు ఆత్మకూరు మండల హెడ్క్వార్టర్లో ఉన్నటువంటి ఎంపీపీ ఆఫీస్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం. ఉద్దేశం ఒకటే, 9 సార్లు ఇవ్వడంలో 2 నెలలంటే పేదోని డబ్బు వాడు చేపలు తెచ్చుకుని ఉంటాడు, ఇంటి పక్కలతో తీసుకుని ఉంటాడు, లేకపోతే ఏదైనా మాట ఉన్న కాడ తెచ్చుకుని ఉంటాడు. ఆ మాటని తొందరగా ముట్టించుకుంటే మళ్ళీ డబ్బు పుట్టేటువంటి పరిస్థితులు ఈరోజు ఇంకా చాలా గ్రామాలలో చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఇచ్చే సాయం కూడా సరైన పద్ధతుల్లో సరైన సమయంలో ఇవ్వడం వల్లనే వాళ్ళకు ఒక లాభం చేకూరుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఆపకుండా కూడా ఇప్పుడు నేను ఎంఆర్ఓ గారికి, కన్సర్న్డ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి, ఎంపీడీఓ గారికి చెప్పడం జరిగింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా స్థానికంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, వార్డు మెంబర్లు, అదే మాదిరి గ్రామంలో సర్పంచులు పెట్టుకొని ఎవ్రీ మంత్ ఒక డేట్ ఫిక్స్ చేసిన ఆ డేట్ లోపల మిగతా కార్యక్రమాలు నేను చేపిస్తా, వీళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఖచ్చితంగా ఒక మాట అయితే చెబుతా ఉన్నాం. ప్రజాప్రభుత్వం ఈరోజు ఇంత ఆర్థిక స్థితిగతులు బాగాలేకున్నా కూడా పేదోనికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, పేదోని దగ్గరికి పోవాలి, ప్రతి కడపలో పేదోనికి ఒక సంక్షేమ పథకం వెళ్ళాలి అనే ఉద్దేశంతో 29 రాష్ట్రాలు కలిగినటువంటి భారతదేశంలో 28 రాష్ట్రాల్లో కోపం దుగునాల దొడ్డు బియ్యం ఇస్తారు. ఒకటే ఒక రాష్ట్రం, ఈ రాష్ట్రంలో పండిన పంటను వేరే దేశాలకు, వేరే రాష్ట్రాలకు అమ్మకుండా ఈ రాష్ట్రంలో ఉన్న పేద, బీద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, అగ్రవర్ణాల్లో పేదలందరూ కూడా ఏ పేదోడైతే కోపం బియ్యం తెచ్చుకొని తింటాను, నా జీవితం ఇంతే అనుకున్నోనికి దొడ్డు బియ్యం కాదు, దాని ప్లేస్తో సన్న బియ్యం ఇచ్చి ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యాన్ని ఇచ్చినటువంటి ఘనకీర్తి కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్కే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికే దక్కిందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఇలాంటి సంక్షేమ పథకాన్ని ఇవ్వాలంటే పెద్ద మనసున్న కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఈరోజు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఇప్పుడే 3-4 ఇండ్ల గృహప్రవేశాలకు వచ్చిన ఎంత సంతోషం అనిపిస్తూ ఉందంటే నిజం కూడా మా జీవితం ధన్యమైంది. మేము మళ్ళొకసారి పేదోనికి ఒక ఇల్లు, చిన్న గూడు కట్టించేటువంటి అవకాశం మాకు దొరికింది. నేను మాట ఇస్తా ఉన్నా, ఆత్మకూరు మండలం టౌన్ కలిపి దాదాపు 450 ఇండ్లు ఇచ్చిన, ఇంకా ప్రతి సంవత్సరం 500 ఇండ్ల చొప్పున ఇంకొక 1500 ఇండ్లు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. నేను మా నాయకత్వానికి, ముఖ్యంగా అఫీషియల్స్ కూడా తెలియజేస్తా ఉన్నా, ఎవరెవరైతే ఇల్లు శాంక్షన్ చేయించుకున్నారో వాళ్ళు త్వరితగతిగా ఇల్లు కట్టుకుంటే, కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా ఇల్లు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ త్వరితగతిగా బాధ్యతగా పేదోని ఇల్లు ప్రభుత్వానికి ఒక గొప్ప వరం మాకు. మేము మరి క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రిగా చాలా సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒక ఇంటికి పోయినా, ఏదో మేస్త్రి అనే పేరు నాకు తెలియదు, ఫస్ట్ ఇల్లు పోయింది, వార్డు నెంబర్ 7లో మా చైర్మన్ అమ్మ వాళ్ళే పోయినా